హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే చికెన్ బిర్యానీ ఈజీ వేలో చూపిస్తాను. 1 కేజీ చికెన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం 1.5 స్పూన్ తీసుకున్నాను, సాల్ట్ కూడా 1.5 స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర పొడి, ధనియాల పొడి 1 స్పూన్, ఇక్కడ బిర్యానీ మసాలా కూడా ఈస్టర్న్ వాళ్ళది తీసుకున్నాను, అదొక స్పూన్ వేసాను. సో ఇంకా ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేశాను. ఇదంతా మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందంతా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు ఇవన్నీ మంచిగా మసాలాలు చికెన్కి కలిసేలాగా పట్టుకోవాలి. మొత్తం అట్లా కలిపేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసేసుకొని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. మసాలా అనమాట చికెన్కి మంచిగా పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనమాట. ఇవి మనం బగారాలో ఏమేమి వేస్తామో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలాచి, లవంగ, సాజీరా, చెక్క, ఆకు, స్టార్ పువ్వు అవన్నీ వేసుకోవాలి. ఒక 70% ఉడికిన తర్వాత మనం ఒక 10 నిమిషాల ముందుగా చికెన్ పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇంకా రైస్ అవుతుంది కదా, 70%. దాన్ని ఇంకా లేయర్స్గా పరుచుకోవాలి అంతే. ఇంకా కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా తర్వాత అయితే ఫైనల్గా ఇంకా బిర్యానీ మసాలా కూడా ఒక స్పూన్ స్ప్రింకిల్ చేయాలి. తర్వాత రోల్ పెట్టుకోవాలన్నమాట. పైన రోల్ పెట్టుకున్నాను నేను సిమ్ కోసం, మంచిగా దమ్ అవుతుంది అనేసి అయితే. సో యమ్మీ టేస్టీ ఈజీ వేలో చికెన్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఈ సండే ఏం చేశారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.